హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కోల్కతా డైరీస్. ఇవాళ డే 4 వీడియో. డే 4 అయితే మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ లెగవగానే స్విమ్మింగ్కి అయితే వెళ్ళిపోయాను 1 అవర్. ఇంకా తర్వాత ఇంకా హెడ్ బాత్ అది చేసి ఇంకా హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మాకు చిన్న పని అది ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ అది అయిపోయింది. ఇంకా 3 ఆ టైంకి అయితే బయటకు అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మేము దక్షిణేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాము. మెట్రో కూడా ఉంది, కాకపోతే మేము క్యాబ్లో అయితే వెళ్ళాము. చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా కవర్ చేయాల్సినవి, అందుకని ఇంకా ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకా కౌంటర్స్ అయితే ఉన్నాయి. మన ఫోన్ అవి అలో చేయరు లోపలికి. ఇంకా ఇక్కడైతే పెట్టేశాను. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. లోపలికి ఫోన్ అలో చేయరు కాబట్టి ఇంకా ఫొటోస్ ఏం దిగలేదు. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంది, కాళీ అమ్మవారిది అనమాట టెంపుల్. ఇంకా ఇలాగ బయటకు వస్తే ఇంకా రైట్ సైడ్ మనకు ఒక వే ఉంటుంది. అక్కడ నుంచి మనం రామకృష్ణ బేలూరు మట్టుకు అయితే వెళ్ళొచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 11 రూపీస్. ఇది లాంచ్లో వెళ్తామన్నమాట. లాంచ్లో కాబట్టి 11 రూపీస్ అనమాట. క్యాబ్లో ఈజీగా 350 అలా ఛార్జ్ చేస్తారు. ఇదే అనమాట హుగ్లీ నది. ఈ పక్కన బ్రిడ్జ్ని చూసారా, అది రైల్వే బ్రిడ్జ్ అనమాట. ఇంకా ఈ లోపు అయితే లాంచ్ అయితే వచ్చేసింది. సన్సెట్ చూసారా ఎంత బాగుందో. ఇది మాత్రం మిస్ అవ్వకండి. మీరు కోల్కతా వస్తే దక్షిణేశ్వర్ టెంపుల్కి వెళ్ళి ఇలా బయటికి రాగానే రైట్ సైడే ఉంటుంది మనకి వే, చిన్న వే అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే దగ్గర మాకైతే 1/2 అవర్ పట్టింది లాంచ్లో. ఈ లాంచ్లో చూసారా స్నాక్స్ అవి అమ్మొస్తున్నాయి, అలాగే కోలాలు కూడా వచ్చినాయి. మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా ఈ కోలా డ్రింక్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా బేలూరుకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫస్ట్ మేము రామకృష్ణ ఓల్డ్ మఠంకి అయితే వచ్చేసాము. ఇదే అనమాట ఓల్డ్ మఠము. మెయిన్ మఠం కట్టకముందు ఇక్కడే ధ్యానం అది చేసుకునే వాళ్ళు అనమాట. ఇదే మెయిన్ రామకృష్ణ మఠము బేలూరులో. ఇదేంటంటే ఈ 3 ట్రీస్ ఉన్నాయి కదా, ఒకప్పుడు స్వామి వివేకానంద ఈ ల్యాండ్ని అయితే పర్చేస్ చేశారు రామకృష్ణ మఠానికని. అప్పటి నుంచి ఉన్న ట్రీస్ అవి. ఇదే అనమాట మెయిన్ మఠం. ఎంత బాగుందో చూసారా ఆర్కిటెక్చర్, అది తర్వాత కట్టారు ఓల్డ్ మఠం తర్వాత అనమాట. ఇది చాలా బాగుంది. లోపలైతే అందరూ మెడిటేషన్ అది చేసుకుంటున్నారు. ఈ మఠానికి బ్యాక్ సైడ్ లోపలికి అయితే వెళ్తే మనకి ఇలాగ మ్యాంగో ట్రీ అయితే కనపడుతుంది. ఒకప్పుడు స్వామి వివేకానంద ఇక్కడే కూర్చుని ఎర్లీ మార్నింగ్ బుక్స్ అది చదివే వాళ్ళంట, అలాగే విజిటర్స్తో అది మాట్లాడే వాళ్ళంట. ఆ మ్యాంగో ట్రీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఆ రూమ్లోనే ఒకప్పుడు స్వామి వివేకానంద అయితే ఇక్కడ ఉన్నారనమాట. ఆ రూమ్ ఎలా ఉందో అలాగే ప్రిజర్వ్ చేసి ఉంచారు విజిటర్స్కి. దీని తర్వాత ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను మీ అందరితో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.